హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెసిపీ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అండి, హెల్దీ బ్రేక్ఫాస్ట్. నేనైతే ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేశానో మీరైతే నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఉల్లిపాయలు, టమాటాలు సన్నగా కట్ చేసుకోండి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఎగ్స్. ఇలా మొలకెత్తించుకున్న పప్పు దినుసులండి, పెసలు, రాగులు, జొన్నలు, ఇంకా మీరు బొబ్బర్లు ఇంకా ఏమైనా ఉన్నా కూడా మీరు మొలకెత్తించుకుని ఇలా మార్నింగే మనం బ్రేక్ఫాస్ట్లో తింటే హెల్తీకి హెల్తీ, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. చిన్నపిల్లలు కూడా ఏమి పడేయకుండా ఈజీగా తినేస్తుంటారు. ఇలా ఉల్లిపాయలు, టమాటా ముక్కలు వేసేసుకుని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోండి. ఇదేంటంటే గోధుమ పిండిలో కాస్త రాగి పిండి అయితే కలిపానండి. అవి కూడా చాలా బాగుంటాయి చపాతీలు. మీకు ఆ చపాతీ ఎలా చేసినా కావాలంటే నాకు కామెంట్ అయితే చేయండి, నేను రెసిపీ అనేది పోస్ట్ చేస్తాను. ఇంట్లో చేసుకున్న ధనియా, జీలకర్ర పౌడర్, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మొలకెత్తించుకున్న పప్పు దినుసులన్నీ వేసేసుకుని ఇవి బాగా అయితే వేయించకూడదండి. మామూలుగా వేయించేసుకుని వెంటనే పసుపు, కారం వేసేసుకుని ఎగ్స్ని కూడా మనం పగలగొట్టి అందులో వేసేసుకోవాలండి. నేనైతే ఈ కర్రీకి 4 ఎగ్స్ అయితే వేసాను, ఒక 4 మెంబర్స్కి. ఇంట్లో ఎక్కువ మంది ఉంటే ఇంకో 2 ఎగ్స్ అయితే వేసేసుకోండి. ఎగ్స్లో నీచు వాసన పోయేంత వరకు మనం వేయించేసుకోవాలండి. వేయించేసుకుని చపాతీలో నంచుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. కాస్త నిమ్మకాయ పిండేసుకొని, ఉల్లిపాయ పెట్టుకుని, కాస్త మజ్జిగ కూడా పెట్టేసుకొని చపాతీ తింటే చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు కూడా పడేయకుండా ఈజీగా తింటారు. మొలకెత్తినవి తినండి 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 అంటే ఎవ్వరూ తినరు. పిల్లలే కాదు, మనం కూడా తినవండి. ఇలా కర్రీతో పాటు పెట్టేసి ఇలా చపాతీ చేసి పెట్టేస్తే మనకి హెల్దీ పిల్లలు కూడా చక్కగా తింటారండి. ఈ గోధుమ చపాతీ నెయ్యి కానీ బటర్తో కానీ కాల్చుకుంటే చాలా బాగుంటుంది. గోధుమ, రాగి చపాతీ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేనైతే పోస్ట్ చేస్తాను. రెసిపీ అయితే చాలా బాగుంటుందండి. ఈజీ రెసిపీ అండి, స్కూల్కి కూడా పెట్టేవచ్చు. టీచర్స్ ఉంటారు కదా, ఈజీగా ప్రోటీన్ ఫుడ్ అంతా తినేస్తారు.